ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ నోటిఫికేషన్ దగ్గర పడుతున్న కొద్దీ ఇక్కడ వివిధ రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల్ని ప్రకటించే పనిలో పడ్డాయి. ఇప్పుడు తాజాగా ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులని వారి జాబితాను కూడా విడుదల చేయడం జరిగింది. ఇక్కడ 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల్ని ఖరారు చేశారు. ఇది స్వయంగా ధర్మాన ప్రసాదరావు ఇక్కడ ఈ జాబితాను చదివి వినిపించడం జరిగింది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్థులను సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. మొత్తంగా 175 నియోజకవర్గాలతో పాటు 25 ఎంపీ సీట్లలో పోటీ చేయబోయే అభ్యర్థులను జగన్ వెల్లడించారు. ఇక ఎంపీ అభ్యర్థుల్లో అయితే అనకాపల్లికి సంబంధించినటువంటి ఆ నియోజకవర్గానికి సంబంధించి ఎంపీ అభ్యర్థి ఒక్కరిని మాత్రం పెండింగ్ లో ఉంచినట్టుగా జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. అభ్యర్థుల జాబితాలో ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50% సీట్లు కేటాయించడం జరిగింది. ఇక జగన్మోహన్ రెడ్డి ముందు నుంచి చెబుతున్నట్లుగానే మొత్తంగా ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు 50% సీట్లను కేటాయిస్తామని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. అన్నట్టుగానే ఇక్కడ 50% సీట్లను వారికి కేటాయించడం జరిగింది. ఇక 84 ఎమ్మెల్యే సీట్లు అలాగే 16 ఎంపీ సీట్లు ఆ వర్గాలకు కేటాయించడం జరిగింది. ఇక ఎమ్మెల్యే సీట్ల విషయానికి వస్తే ఇక 175 ఎమ్మెల్యే సీట్లకు గాను బీసీలకు 48, అలాగే ఎస్సీలకు 29, ఎస్టీలకు 7, అలాగే ముస్లింలకు 7, ఇక ఓసీకి 84 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇక ఎంపీ సీట్లను చూసినట్లయితే 25కి గాను బీసీ 11, అలాగే ఓసీ 9, ఎస్సీ 4, ఎస్టీ 1, ఎంపీ ఎమ్మెల్యే స్థానాలు. ఇక మొత్తంగా 200 సీట్లలో ఎస్సీలకు మొత్తంగా చూసుకున్నట్టయితే 33 సీట్లను, అలాగే ఎస్టీలకు 8, బీసీలకు 59, ఓసీలకు 100 సీట్లను కేటాయించారు జగన్. ఇక 2019లో మహిళలకు 15 ఎమ్మెల్యే స్థానాలు ఇస్తే ఈసారి వాటిని 4 సీట్లు ఎక్కువగా ఇచ్చారు. అంటే 15కు 4 సీట్లు ఎక్కువగా అంటే 19 సీట్లను కేటాయించడం జరిగింది. ఇక 2019లో బీసీలకు 41 సీట్లను కేటాయిస్తే ఈసారి ఆ సీట్లను 48 సీట్లకు కేటాయించారు జగన్మోహన్ రెడ్డి. మొత్తంగా చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఈసారి 50% రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రకటించడం జరిగింది. ఇక అభ్యర్థుల పేర్లను మొత్తం ఖరారు చేసి ప్రకటించిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇక్కడ ఇక 2 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తవుతాయి, అలాగే ఫలితాలు కూడా వెల్లడవుతాయి. 2 నెలల తర్వాత తమ ప్రభుత్వం ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ఇక 175కు 175 స్థానాలు గెలవడమే తమ లక్ష్యం అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం జరిగింది. కెమెరా పర్సన్ చందుతో రాజ్ కుమార్, 1 న్యూస్. సుధీర్ రెడ్డి, పొద్దుటూరు, కడప జిల్లాలో మొట్టమొదటి చదువుతున్నాను. పొద్దుటూరు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, మైదుకూరు రఘురామ్ రెడ్డి, సెట్టిపల్లి, కమలాపురం పోచమరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, బద్వేల్ గుంతోటి వెంకట సుబ్బయ్య, కడప అమ్జద్ బాషా షహీద్ బేపరి, పులివెందుల అవర్ లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాజంపేట మేడా వెంకట మల్లికార్జున రెడ్డి, కోడు కోరుముట్ల శ్రీనివాస్, రాయచోటి గడికోట శ్రీకాంత్ రెడ్డి, కుప్పం కె చంద్రమౌళి. ఇది చిత్తూరు జిల్లా స్టార్ట్ అవుతుంది, కుప్పం నుంచి. నగిరి ఆర్కే రోజా, చంద్రగిరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చిత్తూరు ఆరణి శ్రీనివాస్, పూతలపట్టు ఆయన జేఎంఎల్ శ్రీనివాస్, జేఎం శ్రీనివాస్ అంటే అంటుంటారు, జేఎంసీ అంటుంటారు అతను. పూతలపట్టు ఎంఎస్ బాబు, జీడి నెల్లూరు ఎస్సీ కె నారాయణ స్వామి, పలమనేరు ఎన్ వెంకటయ్య గౌడ్, పీలేరు చింతల రామచంద్రారెడ్డి, మదనపల్లి నవాజ్ బాషా, తంబల్లపల్లి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, పుంగనూరు పి రామచంద్రారెడ్డి,